హలో అండి. మీరు కూడా ఎగ్ బజ్జీలు చేస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. ఎగ్స్ అనేవి చిల్లి మన పైన పడిపోయి మొత్తం బొబ్బలొస్తూ ఉంటాయి. జాగ్రత్తగా చేసుకోవాలి. దీనికోసమైతే 4 ఎగ్స్ ఉడికించి పీసులు చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్‌లో శనగపిండి, ఉప్పు, కారము, జీలకర్ర, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి అనేది ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి బజ్జీలంతా బాగా వస్తాయి. ఉండలేమి లేకుండా కలిపేసుకోవాలి. కొంచెం వంట సోడా కూడా వేసుకుంటే బావుంటుంది. స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా మరిగినంక ఎగ్స్‌ని పీసెస్ చేసుకుంటాం కదా! అది మన ఇష్టం. ఎన్నైనా చేసుకోవచ్చు. ఎగ్స్‌లో నేనైతే 2 పీసులు చేశాను. ఫుల్ ఎగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పిండి అయితే ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్‌ని పిండిలో ముంచేసుకొని మరుగుతున్న ఆయిల్‌లో వేసి డీప్ ఫ్రై చేసుకోవటమే. మనకైతే ఈ ఎగ్స్, ఈ బజ్జీలు బాయిల్ అవుతున్నప్పుడు, ఫ్రై అవుతున్నప్పుడు ఆయిల్ అనేది చిల్లి మీద పడుతుంది. నాకైతే మీద పడిపోయింది. అందుకే మీకు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఒకవేళ అలా మీద పడితే ఉప్పు పెట్టండి, తగ్గిపోతుంది.